ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెంచలకోనకు మహర్దశ పట్టనుంది. శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పునర్నిర్మాణంతో పాటు క్షేత్ర సమగ్ర అభివృద్ధికి 70 కోట్ల అంచనా వ్యయంతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ తెలిపారు. ఆలయ చైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డితో కలిసి క్షేత్ర స్థాయిలో అభివృద్ధి పనుల ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెంచలకోనకు మహర్దశ పట్టనుంది. శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పునర్నిర్మాణంతో పాటు క్షేత్ర సమగ్ర అభివృద్ధికి 70 కోట్ల అంచనా వ్యయంతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ తెలిపారు. ఆలయ చైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డితో కలిసి క్షేత్ర స్థాయిలో అభివృద్ధి పనుల ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈరోజు అమ్మవారి ఆదిలక్ష్మి అమ్మవారు పునర్నిర్మాణం కోసం పర్యవేక్షించడానికి ఈరోజు నేను చైర్మన్ అందరం కూడా వచ్చాము, పర్యవేక్షించాం. అది త్వరలోనే అమ్మవారిని గుడి పునర్నిర్మాణం కోసం, అదేవిధంగా మెయిన్ గుడి కూడా అభివృద్ధి గ్రానైట్తో చేసేదానికోసం టోటల్గా ఒక 70 కోట్ల దాకా ఖర్చు పెట్టి 35 కోట్ల గ్రానైట్ అవుతుంది. ఇది టోటల్గా కూడా ఒక 70 కోట్ల రూపాయలు ఆదిలక్ష్మికి కానీ పెంచిన నరసింహస్వామి టెంపుల్కి కానీ ఖర్చు పెట్టి చేసే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. దీన్ని ఎండోమెంట్ మినిస్టరు గౌరవనీయులు రామానాయుడు గారు, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలోనే ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఎక్కడా తట్టడం మట్టేసిన మాటలు లేవు, ఒక టెంపుల్ కూడా అభివృద్ధి చేసిన కార్యక్రమాలు కూడా లేవు. ఈరోజు ఆర్థిక ఇబ్బందులున్న మన ముఖ్యమంత్రి ఎక్కడ కూడా అభివృద్ధిలో సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కడ కూడా వెనకాడ వేయడం లేదు. బ్రహ్మాండంగా ఫండ్స్ ఇచ్చి మరి మనమంతా కూడా ముందు పంపించి అభివృద్ధి కార్యక్రమాలు చేయమని చెప్పడం కూడా జరుగుతూ ఉంది. అందులో భాగంగా మెయిన్గా వెంకటగిరి నియోజకవర్గంలోనే మరి శ్రీ శ్రీ పెంచల నరసింహస్వామి టెంపుల్ ఉండడం, అదేవిధంగా ఆదిలక్ష్మి గారు, ఈ 2 టెంపుల్స్ కూడా అభివృద్ధి కోసం ఈ 2-3 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే భక్తులు ఇక్కడ గతం కన్నా కూడా బాగా పెరిగారు, ఇంకా అభివృద్ధి చేయాల్సిన గతం ఉంది. యాత్రికులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంకా రూములు కానీ అన్నీ కూడా ఇప్పుడు ఎవరైతే ప్రైవేట్గా పెట్టుకొని వ్యాపారాలు చేస్తున్నారో ఈ పుణ్యక్షేత్రంలో వ్యాపారాలు చేయకుండా అన్నీ కూడా అందరికీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళకి తిరుమలలో ఏ విధంగా ఇస్తున్నారో అదే విధంగా ఇవ్వాలని చెప్పని కూడా మేము కూడా మాట్లాడుకున్నాం. ఇంకొక మీటింగ్ పెట్టుకొని ఇంకొకటో మీటింగ్ పెట్టుకొని డెసిషన్ తీసుకొని ఆ కార్యక్రమాన్ని కూడా ఎవరైతే డోనర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా పిలిపించుకొని మీటింగ్ పెట్టి అది త్వరలో చేయబోతున్నారని చెప్పని కూడా తెలియజేస్తూ సెలవు. ఆదిలక్ష్మి అమ్మవారి గుడి పునర్నిర్మాణం కోసం బాలాలయం ఏర్పాటు జరుగుతున్నది 30వ తేదీ ఉదయం 10:50 దాని కొరకై మనం శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ గారు వచ్చి పర్యవేక్షణలో 30వ తేదీ పునర్నిర్మాణం కోసం బాలాలయంలో ప్రతి ఒక్క కార్యక్రమాలు చూసుకునే దానికోసం దాన్ని పర్యవేక్షణ కోసం వచ్చి చూసుకోవడానికి వచ్చారు. దీని వ్యయం వచ్చే సుమారు 25 కోట్లు. దీనికి తగ్గట్టు మళ్ళీ 35 కోట్లకి మన ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ గారు మన సీఎం గారి ద్వారా ఇంకొక 35 కోట్లు మన స్వామివారి ఆలయానికి కూడా తీసుకొచ్చేదాన్ని లెటర్ పెట్టబడి దానికి శాంక్షన్ తీసుకురాబడుతుంది. ఇవన్నీ దీనంటికి ముఖ్య పాత్రధారైన మన నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఎండోన్మెంట్ మినిస్టర్ రామనాయుడు గారికి, అతి ముఖ్యంగా మన శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.
ఈ కార్యక్రమం సవ్యంగా జరగాలని కోరుతున్నాను.